ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రంతే అన్యద్యజతంతే అన్యద్విషురూపేహనేద్యౌరివాసీ విశ్వాహి మాయా అవసిస్వధావో భద్రాతే పోషణ్యరాతిరస్తు. అరిష్టాని ప్రణశ్యంతి దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఇవి 12/4/2019 శుక్రవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి సప్తమి. శుక్రవారం ఉదయం 10:42 దాకా ఉంది. తర్వాత అష్టమి తిథి ప్రారంభం. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉదయం 7:37 దాకా ఉంది. తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం అతిగండ యోగం పగల 11:17 వరకు ఉంది. ఈరోజు కరణం వణజీకరణం ఉదయం 10:42 దాకా ఉంది. తర్వాత విష్ఠికరణం రాత్రి 9:42 దాకా ఉంది. ఈరోజు వర్జ్యం రాత్రి 7 గంటల నుంచి 8:31 దాకా ఉంది. ఈరోజు దుర్ముహూర్తం 8:18 నుంచి 9:07 వరకు ఉంది. మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు ఉంది. ఈరోజు అమృత గడియలు తెల్లవారుజామున 4:06 నుంచి 5:37 వరకు ఉన్నాయి. ఈ రోజుని దిన ప్రమాణం 12:20 చెప్పబడుతోంది. ఈ రోజుని రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈ రోజుని గుళిక కాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈ రోజుని యమగండం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు చెప్పబడుతోంది. ఈ రోజుని ద్వాదశ రాశుల వారికి కూడా రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ రోజుని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఏ పని చేసినా సరే వీళ్ళకి కలిసి వస్తుంది. చాలా అనుకూలంగా ఆనందకరంగా గడపడానికి, ముందు మనశ్శాంతి ప్రశాంతంగా గడపడానికి అవకాశాలు ఇవాళ చాలా ఉన్నాయి. మీరు చేసేటువంటి వ్యాపారాల్లో ప్రధానంగా వ్యవసాయ రంగం పనులన్నీ కూడా బాగుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అట్లాగే విదేశాలకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, వీసాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ దిగ్విజయంగా నెరవేరడానికి అవకాశం ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుకూలంగా ముందుకెళ్ళడానికి వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతోంది. ఈ రోజుని వీళ్ళు విశేషించి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, మీ ఇంటి మీద హనుమంతుడి వారి యొక్క జెండాని కట్టడం మీకు చాలా విశేషమైనటువంటి ఫలితంగా చెప్పబడుతోంది. ఈ రోజున ఈ పనులు చేసినట్లయితే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే అనుకూలంగా జయకరంగా ఉంటాయి. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ రోజుని సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈవేళ వీళ్ళకి కొంచెం అనారోగ్యం రావడం, అట్లాగే భగవంతుడి మీద భక్తి తగ్గడం, చేసే పనులన్నీ కూడా వాయిదా వేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఈవేళ ప్రత్యేకంగా కొందామనుకున్నటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక అది వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజుని అనేక రకాలైన వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి చేసే పనులను కూడా వాయిదా వేసుకోవడం మంచిది. పాత వాటిని అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. ఈవేళ ప్రత్యేకంగా ప్రయాణాలు అవి కూడా ఏమీ చేయకండి. చాలా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కావున ఈ రోజుని మీరు మామూలుగానే రోజున వెళ్ళబోచడానికి ప్రయత్నం చేయండి. విశేషమైన కార్యక్రమాలు ఏం చేసినా వాటి అన్నింటిలోనూ కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఇంతన వృషభ రాశి వారికి ఉంది. ముఖ్యంగా ఈ వాహనాల మీద ప్రయాణం చేసే వాళ్ళకి కొన్ని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క దోష నివారణ చేయడం కోసం అందుబాటులో ఉండేటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి 108 నామాలతోటి కుంకుమార్చన చేయించండి. అమ్మవారికి ఎర్రని పుష్పమాల వేయించండి. అమ్మవారికి వస్త్రం సమర్పించండి. దానివల్ల చాలా విశేషమైన ఫలితం మీకు దొరుకుతుంది. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి వేళ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పబడుతున్నాయి. వీళ్ళు చేసే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడే మాటల వల్ల నలుగురు కూడా ఆకర్షింపబడి వీళ్ళ మీద గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశం ఉంది. అట్లాగే వీరు చేసే వ్యాపారంలో బ్యాంకింగ్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్, స్టాక్ ఎక్స్చేంజ్ రంగాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యవసాయ రంగమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవి కూడా కొంచెం సామాన్యంగా ఉంటాయి కావున ఈవేళ అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేయండి. ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈవేళ భార్యాభర్తల మధ్య అనుకోకుండా కొన్ని గొడవలు రావడం, అలాగే మంచి కంటే కూడా చెడు పనుల మీద ఇష్టం ఏర్పడడం, సమయం వృధా చేయడానికి ఇష్టపడడం, ఏ పని చేద్దామన్నా వాయిదా వేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కావున మిథున రాశి వాళ్ళు మీకున్నటువంటి యొక్క దోష నివారణ కోసం మీకు అందుబాటులో ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి
అమ్మవారిని దర్శనం చేసి అమ్మవారి కుంకుమార్చన చేయించండి. మరియు శనికి నువ్వుల దానం ఇవ్వడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒక గురువారం నాడు కేజింపవు శనగలు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీకు. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి వేళ సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేసే పనులు పాతవి ఏవైతే ఉన్నాయో వాటిని అలా కంటిన్యూ చేయండి. కొత్తగా ఏదైనా కొందామని కానీ కొత్త పనులు మొదలెడదామని కానీ చేయకండి. వాటిలో అన్నింటి కూడా వ్యతిరేకత ఉంటుంది. మామూలుగా అయితే ఫ్యాన్సీ కిరాణా రంగం వాళ్ళకి, హోటల్ రంగం వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. అలాగే బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం, స్టాక్ ఎక్స్చేంజ్, సాఫ్ట్వేర్ ఇలాంటి రంగాల వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది. అలాగే టీవీ, సినిమా, మీడియా రంగాల వాళ్ళకి, వైద్య వృత్తి వాళ్ళకి, అలాగే విద్యాలయాలు పెట్టిన వాళ్ళకి అందరికీ కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులకి, అలాగే గాయకులకి, స్వతంత్ర వృత్తులు చేసే వాళ్ళకి అందరికీ అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది. కావున కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ అనుకూలమైన ఫలితాలే అలా గోచరిస్తూ ఉన్నాయి. పెద్ద విశేషం ఏం కాదు కానీ పర్వాలేదన్నట్టుగా ఉంది. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి కూడా ఈవేళ సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు రాణింపు బాగానే ఉంటుంది. ఎంతో రాణింపు ఉన్నప్పటికీ కూడా మీరు సంపాదించిన దానికంటే కూడా అధికంగా ఖర్చు కనబడుతుంది. కావున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతనే ఉంది. అయితే ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రజల్లో కాస్త గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాళ్ళకి చాలా అనుకూలంగా వాళ్ళ పరిస్థితులు అన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకి ఈ రోజున చాలా అనుకూలంగా చెప్పవచ్చును. కావున ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, అలాగే వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించే వాళ్ళకి, భూముల మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి వేళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ మనశ్శాంతిగా, ప్రశాంతంగా, హాయిగా, సుఖంగా రోజంతా కూడా గడవడానికి అనుకూలంగా ఉంది. వీళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు అనుకూలంగా వీళ్ళు కలిసి వస్తాయి. బ్యాంకింగ్ రంగం, వ్యాపారం, అలాగే ఫైనాన్సు, సాఫ్ట్వేరు, స్టాక్ ఎక్స్చేంజ్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళు కలిసి వస్తాయి. మీరు మాట్లాడే మాట వల్ల సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఉన్నప్పటికీ కొంత గృహంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సమస్య ఉంది. అంటే బంధువర్గాలతోటి, స్నేహిత వర్గాలతో విరోధం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మీ యొక్క వృత్తిలో కూడా మీకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి. కావున జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఇవాళ మీ అందరికీ కూడా చెప్పేటటువంటి పరిహార క్రియ, మీకు అందుబాటులో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల చక్కగా అలంకారం చేయించి స్వామివారికి పూజ చేసుకుని దర్శనం చేసుకురండి. చాలా విశేషమైన ఫలితం మీకు దక్కుతుంది. తర్వాత తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజుని సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొత్తగా చేసేటటువంటి కాకుండా పాత పనులు అలా కంటిన్యూ చేసుకుంటూ కొత్తగా కొందాం అనుకునే వస్తువులు కానీ, వాహనాలు కానీ, వ్యాపారాలు కానీ ఏమీ చేయకండి. పాత వాటిని అలా చేస్తూ ఉండండి. అవే మీకు జయకరంగా ఉంటాయి. వాహన రంగం వాళ్ళకి కూడా ఇవాళ చాలా సామాన్యమైన ఫలితం గోచరిస్తూ ఉంది. అట్లాగే ఈవేళ కొందామని అలంకారాలు చేసుకునే ఆభరణాలు కానీ, బంగారం, వెండి వస్తువులు కానీ ఇలాంటివి ఈవేళ కొన్న వాయిదా వేసుకోండి. మరో రోజు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ రోజున సామాన్యమైన ఫలితాలు తులారాశి వాళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యము చేసేటటువంటి ఈ యొక్క ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాదులు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు కొంచెం కష్టపడవలసి వస్తుంటుంది వీళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో. కావున ఈ తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈవేళ సామాన్యంగానే ఉంటుందని చెప్పవచ్చును. ముఖ్యంగా ఆరోగ్యం కొంత సహకరించదు. మీకున్నటువంటి దీర్ఘవ్యాధులు, షుగర్, బీపీలను, షుగర్ వ్యాధులు ఇలాంటి దీర్ఘవ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులు మిమ్మల్ని మరింత పెరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే మీకు అనారోగ్య సమస్య కూడా ఈ రోజున వచ్చే అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు మీరు మాట్లాడే మాట వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. అలాగే మీ యొక్క ధనం కూడా ఎవరికో బాగా నమ్మిస్తారు, అది చివరికి రాకపోవడం, అనేక రకాల ఇబ్బందులు కలగడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం నేత్ర సంబంధమైనటువంటి బాధలు కూడా ఎక్కువగా మీకు కనిపిస్తున్నాయి ఈ రోజుని. కావున వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మిగతా వ్యాపారాలు అనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి, వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది. ఫ్యాన్సీ కిరాణా, వస్త్ర వ్యాపారాదులకి, హోటల్ రంగం వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలంగానే ఉంది. అయితే మీకు చెప్పేటువంటి పరిహార క్రియ, మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి 108 నామాలతో అర్చన, ఆవు పాలతో అభిషేకం చేయించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వామివారికి దర్శనం చాలా మంచిది. తర్వాత ధనస్సు రాశి వాళ్ళ యొక్క ఫలితం. ధనస్సు రాశి వాళ్ళకి వేళ చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చును. చికాకులు అయితే ఉన్నాయి కానీ మొత్తం మీద పర్వాలేదని చెప్పి అనిపిస్తుంది ఈ రోజంతా కూడా. మీరు చేసేటటువంటి పనుల్లో వివాహ ప్రయత్నాలు కానీ, లేదా భూమి కొనడం, గృహం కొనడం, లేకపోతే ఏదైనా వస్తువు కొనడం, లేకపోతే వస్త్రాదులు, అలంకారాలు, బంగారం, వెండి లాంటివి కొన్నా ఈ రోజున కొంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లాగే ఈ రోజుని
మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా మనశ్శాంతి ప్రశాంతతతో సుఖంగా ఈరోజు బాగానే వెళ్ళింది అని చెప్పి అనిపించేటట్లుగా ఉంటుంది. కావున ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించడం, అలాగే ప్రేమికుల మధ్యన గొడవలు రావడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కావున ఆయా విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి, లేకపోతే అనేక రకాల అనర్థాలకు కారణమవుతుంది. అందువల్ల ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా మీరు చేయవలసింది మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి ఆవు నెయ్యితోటి ఆవు పాలతో కూడా అభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాన్ని మీకు అది అందజేస్తుంది. అలాగే సుందరకాండ అని రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ వచన గ్రంథం ఉంటుంది. అందులో ఆ సుందరకాండ పారాయణ కనీసం ఒక సర్గన్నా సరే పారాయణ చేయండి. ఇది చాలా విశేషమైన ఫలితాన్ని మీకు అందజేస్తుంది. తర్వాత మకర రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి కూడా వీళ్ళు చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తూ వీళ్ళు చేసేటటువంటి ఇటుక, ఇనుము, ఇసుక అలాంటి వ్యాపారాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటూ ఉంటాయి ఈ రోజుని. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఆ భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వ్యవసాయ రంగ వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది. అంతేకాకుండా క్రీడాకారులు కూడా ఇవాళ చాలా అనుకూలంగా ఉండే సమయం. విద్యార్థులకి చక్కగా అసాధారణ ప్రతిభతో నైపుణ్యంతో చాలా వృద్ధిలోకి రాగలరు. అట్లాగే వైద్య రంగం, విద్యారంగం వీళ్ళందరికీ కూడా, గాయకులకి, న్యాయవాదులకి చక్కగా అనుకూలంగా ఉండేటువంటి రోజుగా ఈ రోజున మనం చెప్పవచ్చును. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఈవేళ చేసిన పరిహార క్రియ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో అర్చన చేయించండి. చాలా విశేషమైన ఫలితం మీకు ఇస్తుంది. లేదా కనీసం దర్శనం చేసుకుని 5 మార్లు ప్రదక్షిణం చేసుకోండి. చాలా విశేషమైన ఫలితం మీకు ఈ రోజున కలుగజేస్తుంది. తర్వాత కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి కూడా ఇవాళ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులుగా అనుకునే వాళ్ళు ఇన్నాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారడం కానీ, వాళ్ళ యొక్క బాధలు మనకు తొలగడం కానీ, సుఖ సంతోషాలతో గడపడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళు ఈవేళ ఏదైనా వస్తువు కొన్నట్లయితే, అంటే వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, బంగారం, వెండి ఆభరణాలు కానీ, వాహనాలు కానీ ఇలాంటివి ఏమైనా కొన్నట్లయితే, భూమి కానీ, గృహం కానీ ఇట్లాంటివి కొనడం వల్ల జీవితంలో వాడి వల్ల చాలా ఆనందం, ముఖ్యంగా లాభం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇనుము వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇట్లాంటి ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వాటిలో కూడా చాలా ముందుకెళ్ళగలరు. అలాగే ఫ్యాన్సీకరణ, వస్త్రరంగం వ్యాపారాల వాళ్ళు, హోటల్ రంగం వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటారు. మీరు చేసే వృత్తి, ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. సుఖంగా సంతోషంగా ఉండగలరు. ముఖ్యంగా పిల్లలు, చదువుకునే విద్యార్థులు ఈ రోజుని చక్కగా నైపుణ్యంతో జీవితంలో వృద్ధిలోకి రాగలరు, విజయం సాధించగలరు. అలాగే మీకు ఇన్నాళ్ళ నుంచి ఊరిస్తున్నటువంటి ఆస్తుపాస్తులు ఏవైతే ఉన్నాయో ఈవేళ మీకు రావడం కానీ, వాటికి సంబంధించిన మంచి వార్త తెలియడం కానీ మీకు కలగడానికి అవకాశం ఉంది. విదేశ ప్రయాణాలు చేద్దామనుకునే వాళ్ళు, వీసాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున కుంభరాశి వాళ్ళకి వాళ్ళు చాలా అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా ఉంటారు. చివరగా మీనరాశి ఫలితాలు. మీనరాశి వాళ్ళకి ఇవాళ సామాన్యమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పవచ్చును. మీనరాశి వాళ్ళు ఇవాళ ఏదైనా కొత్తగా చేద్దామనే పనులు కాకుండా పాత వాటిని అలా కంటిన్యూ చేయండి. కొత్తగా కొందామనుకున్నటువంటి భూమి కానీ, గృహం కానీ, వస్త్రాలు కానీ, లేదా బంగారం, వెండి ఆభరణాలు కానీ వాయిదా వేసుకోండి. వేళ వద్దు, తర్వాత తీసుకుందరు. కానీ అట్లాగే వాహనాలు కొందామనుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సంఘంలో గౌరవానికి లోటు ఉండదు, పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు. కానీ ఈ రోజుని మనకు వస్తుందనుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది కొంచెం రాకపోవడానికి, వాయిదా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున ఈ యొక్క మీనరాశి వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు అనేటువంటి ఆ ఫ్యాన్సీ రంగం, కిరాణా రంగం, వస్త్ర రంగం ఇలాంటి వాళ్ళందరికీ అనుకూలంగానే ఉంటుంది. హోటల్ వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది. గృహంలో మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. బంధు స్నేహితులతో ఆనందంగానే ఉంటారు. కానీ అనుకోకుండా కొన్ని మాట పట్టింపుల వల్ల కొన్ని వివాదాలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశాలు, మీకు వృత్తికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో, మీరు చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ అలాంటి వాటిలో కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి ఆవు పాలతో, కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేయించండి. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు. కాబట్టి మీనరాశి వాళ్ళు చెప్పినటువంటి ఫలితాలు కూడా పొందండి. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా పరిహార క్రియలు చేసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంలో సుఖ సంతోషాలతో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.